కానీ మా ఫ్రాంక్లిన్ మామ అయితే ఇంకా నన్ను బయటికి ఎదిగి తీసుకెళ్ళట్లేదే. మీరైనా చెప్పండి గాయ్స్, కొంచెం మా ఫ్రాంక్లిన్ మామయ్యకి అసలే తీసుకెళ్ళట్లేదు బయటికి. ఈ రోజు ఎలా అయినా ఫ్రాంక్లిన్ మామయ్యనైతే ఒప్పిస్తాను. ఈ ఫ్రాంక్లిన్ మామయ్య ఎక్కడున్నాడో ఏంటో. చూసారా, డోరేమాన్ ఫిషింగ్ చేస్తున్నాడు. హలో డోరేమాన్, ఎక్కడున్నాడు మన ఫ్రాంక్లిన్ మామయ్య? నేను నీతో మాట్లాడను షించాన్, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడుకో. అయ్యో, ఫ్రాంక్లిన్ మామయ్య పడుకున్నట్టున్నాడే. ఏరకుండా నీ తలకాయలో వైర్లు ఏమన్నా లూజ్ అయ్యాయి ఏంటి? ఫిషింగ్ ఎక్కడన్నా స్విమ్మింగ్ పూల్ లో చేస్తారా? నువ్వు నిజంగా ఎరకుండాకు నీకు ఈరోజు అస్సలు హెల్ప్ చేయను నేను. అదిగో ఫ్రాంక్లిన్ మామయ్య రాశాడు. ఫ్రాంక్లిన్ మామయ్య ప్లీజ్, ఫ్రాంక్లిన్ మామయ్య, మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ హాలిడేస్ కి బయటికి వెళ్ళేసి అందరు ఫొటోస్ పెడుతున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళి మామయ్య. వీళ్ళ గొడవ ఎలా ఆపాలి గాయస్, మీరన్నా చెప్పండి. హే షించాన్, హే డోరేమాన్, ఏమైంది? రోజు రోజుకి మీ గొడవ చాలా పెరిగిపోతుంది. ఏం కావాలో చెప్పండి. నేను చెప్తాను ఫ్రాంక్లిన్ మామయ్య. ఈ షించాన్ గాడు ఉన్నాడే, నా దగ్గరికి వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళు అని చెప్పాడు. నేనేమో నిన్ను అడగమని చెప్తే వాడు బ్లాకీ గాడు వాడేం తీసుకుపోతాడు, నన్ను కూడా రకుండా పిలుస్తున్నాడు ఫ్రాంక్లిన్ మామయ్య. అబ్బా, వీళ్ళ గొడవ అస్సలు అయినలేకపోతున్నానే. అండ్ ఇప్పటికి వీళ్ళని బయటికి తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఐడియా వచ్చింది, వీళ్ళకి ఛాలెంజ్ ఇద్దాం. షించాన్, డోరేమాన్, మీరిద్దరు నా వెనకనే రండి. మీ ఇద్దరికి పెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ ఛాలెంజ్ని ఎలాగైనా వీళ్ళు కంప్లీట్ అయితే చేయలేరు. అండ్ అలానే వీళ్ళని బయటికి కూడా తీసుకెళ్ళడం అవసరమే లేదు. సో ఛాలెంజ్ అయితే, హలో డోరేమాన్, షించాన్ ఇంకా రావట్లేదేంటి? మీరు జల్దీ రండి ఇక్కడికి. వచ్చానయ్యా సారు. ఏరకుండా జరుగు ఇక్కడి నుంచి, నా దారి కడ్డులే. వచ్చాను మామయ్య, ఏంటో చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి షించాన్ అండ్ డోరేమాన్. ముఖ్యంగా షించాన్, నువ్వు మీకైతే ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఆ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళని మాత్రమే అయితే బయటికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. హుర్రే, ఈ ఛాలెంజ్లో ఎలా అయినా నేనే గెలుస్తాను. ఏరకుండా నేనే గెలుస్తాను. నేనే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను అండ్ నన్నే తీసుకెళ్తాడు. ఓకే ఫ్రాంక్లిన్ మామయ్య, మనం బైక్ లో వెళ్తున్నామా, కార్లో వెళ్తున్నామా? జల్దీ చెప్పు మామయ్య, నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. కొద్దిసేపు నోరు మూస్తావా షించాన్? మనం బైక్ లో వెళ్ళట్లేదు, కార్లో వెళ్ళట్లేదు. జస్ట్ మీరిద్దరు నన్ను అయితే ఫాలో అవ్వండి. షించాన్, డోరేమాన్, ఇదే ఆ ఛాలెంజ్ ప్లేస్. నేను చెప్పినట్టయితే వినండి. ఈ కార్లు అన్నీ ఉన్నాయి కదా, ఈ కార్స్, బైక్స్, అదిగో నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఉరుకుతూనే ఉన్నారు. షించాన్, డోరేమాన్, మీ అల్లరి అయితే చాలా బాగా పెరిగిపోతుంది. అండ్ మీరు ఇప్పుడైతే బయటికి వెళ్ళారనుకోండి, నేను బయటికి కూడా తీసుకెళ్ళను. ఈ ఛాలెంజ్ కూడా క్యాన్సిల్ చేస్తాను, ముందే చెప్తున్నాను. అల్లరి చేయొద్దని చెప్తుంటే ఇంకా అల్లరి ఎక్కువ చేస్తున్నారు. డోరేమాన్, షించాన్, మీకు అల్లరి అయితే బాగా పెరిగిపోతుంది. అండ్ చెప్తుంది అయితే జాగ్రత్తగా వినండి. నేను ఇంకా 3 వెహికల్స్ అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 3 వెహికల్స్ని ఒకటి తర్వాత ఒకటైతే కిందికి తీసుకెళ్ళి ఆ ర్యాంప్ పై నుంచి ఎవరైతే చాలా దూరంగా తీసుకెళ్తారో 3 వెహికల్స్లలో వాళ్ళకి మాత్రం నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను, మెడల్ కూడా ఇస్తాను. అండ్ అలాగే బయటికి అయితే తీసుకెళ్తాను. ఎలా ఉంది ప్లాన్? ఈ ఛాలెంజ్ ఎవరు కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు వెళ్తారో. రాకుండా ఫస్ట్ పోవడం ఏంది? ఫస్ట్ పోయినా సెకండ్ పోయినా ఈ షించానే ఫస్ట్ వస్తాడు. అండ్ ఈ కార్స్ తీసుకెళ్ళాలి నేనైతే ఫస్ట్ బైక్స్ తీసుకెళ్తా. ఫ్రాంక్లిన్ మామయ్య, ట్రైన్ తీసుకువెళ్ళాలి. ఈ బైక్ బాగుంది, ఈ బైక్ అయితే తీసుకెళ్తాను. నాకు తెలియదు ఎక్కడ దాకా వెళ్తానో, కానీ నేనే ఫస్ట్ ప్రైజ్ వస్తాను, నాకు తెలుసు అది. అరే మామయ్య, ఇదేంటి ఇంత లోతుగా ఉంది? అయ్యో, ఈ గ్రీన్ కలర్ ఏంటి? బైక్స్, ఇక్కడ దీని మీదకి వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్ ఫ్రాంక్లిన్ మామయ్య, 240 స్పీడ్ వెళ్తుంది మామయ్య. ఈ స్పీడ్లో నేను వెళ్ళి కింద పడితే నేను ఉంటానా, చచ్చిపోతానా? నాకేదన్నా అయితే నువ్వే చూసుకోవాలి ఫ్రాంక్లిన్ మామయ్య. ఏదైనా పర్వాలేదు, ఈ ఛాలెంజ్లో నేనే గెలవాలి. లాస్ట్కి అయితే వచ్చేసాను. నేనే వేస్తాను. నా తలకాయ ఏంటి గాలికి ఏటో ఎగిరిపోతుంది. నాకు కింది అయ్యో, నేను కింద అయితే చూడకూడదు. షిట్, మై గాడ్, నాకైతే ఏం కాలేదు. అమ్మయ్యా. Dove Bar with Nutrient Serum goes deep within, giving you healthy and nourished skin. Dove Serum Bar.
షిన్చాన్ అయితే గెలవబోతున్నాడు. ఓకేనా డోరేమాన్, గుర్తుపెట్టుకోరా. అండ్ మీకు షిన్చాన్ ఇష్టమా డోరేమాన్ ఇష్టమా, అంటే నేను ఇష్టమా అరకుండా ఇష్టమా కింద అయితే కామెంట్ చేయండి త్వరగా. అండ్ ఇప్పుడు మనం ట్రాక్టర్ తీసుకెళ్దామా లేకపోతే వద్దులే ఈ నానో కార్ అయితే తీసుకుపోదాం. ఈ నానో కార్ మీద ఏంటి ఈ సామాన్ ఎంత ఉంది, నాకు తెలిసి సామాన్ అయితే కింద పడకుండా ఉంటే చాలు నాకు. అయ్యో సరే చూద్దాం ఈ వెహికల్ ఎంత దూరం వెళ్తుందో. లాస్ట్ దాకా అయితే వచ్చాను. 223 స్పీడ్ అయితే వెళ్తుంది. అయ్యో దూకేశాను. అయ్యయ్యో నేను లాస్ట్ టైం పోయిన బైక్ దూరం కూడా వెళ్ళలేకపోతున్నానే. నాకు తెలిసి ఈ కార్ నానో కార్ పని చేయడం లేదనుకుంటా. దీని ఇంజన్ ఏంటి ఆటో ఇంజన్ లాగానే ఉంటుందా ఏంటి? అయ్యయ్యో సో ఓకే మనకు కొంచెం ముందుకైతే వచ్చేసి పెట్టేద్దాం. సరే నా ప్లాన్ అయితే బాగుంది. మళ్ళీ దిగిపోయి అక్కడి దాకా వెళ్ళాల భవనం. ఫ్రాంక్లిన్ మామయ్య అయ్యయ్యో సారీ ఫ్రాంక్లిన్ మామయ్య. అయ్యో అంత వీక్ ఉన్నావా ఫ్రాంక్లిన్ మామయ్య? సరేలే నేను ఏమంటున్నా అంటే నేను ఎలాగోనో 2 వెహికల్స్ అయితే తీసుకెళ్ళాను కాబట్టి ఈసారి డోరేమాన్ అయితే స్టార్ట్ చేయమంటున్నా. అదే ఈ రకుండాగ్ని అయితే స్టార్ట్ చేయమంటున్నా. ఓకే నాకు భయం ఏంటి, అందమైన జీవితం అందులోనూ వరం లోకమంతా నిండేలాగా నేను చేస్తాను. నేను నిన్న కనులే నేను నిన్న నిజములే నేనన్నది కనులన్నీ నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకి వచ్చినవుతాను. షిన్చాన్ అయితే దాటిపోతున్నాను గైస్. ఓ షిట్ మ్యాన్ నేను షిన్చాన్ అయితే దాటిపోతున్నాను. కళ్ళన్నీ నిన్ను తాకి పక్షినవుతాను. ఏం కాలేదు. మనం షిన్చాన్ కంటే చాలా స్ట్రాంగ్. నేను షిన్చాన్ దాటాను. ఆ పొట్టని దాటాను. సో గాయ్స్ మీకు నేను ఇష్టమా షిన్చాన్ గారు ఇష్టమా ఆ పొట్టోడు ఇష్టమా కింద అయితే కామెంట్ చేయండి. సో నేను ఎందుకు ఈ ట్రాక్టర్ అయితే తీసుకుపోదాం అనుకుంటున్నాను. అయ్యయ్యో ఈ ట్రాక్టర్ కి టైర్లు లేవు అండ్ ఏం లేవే. నాకు తెలిసి ఈ టైర్లన్నీ కాలబెట్టేసినట్టున్నారు. అండ్ ఇది కూడా సౌండ్ కూడా విచిత్రంగా వస్తుంది. ఇది నాకు తెలిసి లోపలికి 100 స్పీడ్ కూడా వెళ్ళదు. అయ్యయ్యో సారీ ఓకే నేనైతే తీసుకెళ్తున్నాను. ఓన్లీ 50 స్పీడ్లో వెళ్తున్నా. అయ్యా ఇది షిన్చాన్ని నేను ఓడించగలనా ఏమో. అయ్యో 90 స్పీడ్. ఓ మై గాడ్ 100 స్పీడ్ అయితే పోతుంది. 130 స్పీడ్. ఓ షిట్ 150. 100% నేనే గెలుస్తాను. కింద అయితే కామెంట్ చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రాంక్లిన్ మామయ్యకి అయితే 3K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. మీరైతే 3K సబ్స్క్రైబర్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. లాస్ట్కి అయితే వచ్చేసాను. 200 స్పీడ్. ఓ మళ్ళీ ఏంటి స్పీడ్. అయ్యయ్యో మళ్ళీ తగ్గిపోతుంది స్పీడ్. అయ్యో షేట్ మ్యాన్ కింద పడిపోతున్నానండి ఇక్కడే. మ్యాన్ షిన్చాన్ కూడా అయినా పర్వాలేదు. ఎలా అయినా మనకు ఒకటి ఆల్రెడీ దొరికిపోయింది కాబట్టి అదే దాటిపోయింది కాబట్టి నేను విన్ అవుతాను. ఆ షిన్చాన్ కానీ ఓడిస్తాను. ఫ్రాంక్లిన్ మామయ్య చీటింగ్ ఏం లేదు. ఆ పొట్టోడు 2 వెహికల్స్ అయితే తీసుకెళ్ళాడు అండ్ నేను కూడా 2 తీసుకెళ్ళాను. ఇప్పుడు మూడోది ఫస్ట్ వాడే తీసుకెళ్ళాలి. వాడు తీసుకెళ్ళాక నేనైతే తీసుకెళ్తాను సరేనా. ఫ్రాంక్లిన్ మామయ్య నేనైతే 3rd వెహికల్ అయితే తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను. రాకుండా చూస్తూ ఉండు నిన్నైతే దాడతాను. ఈసారి నేను మళ్ళీ బైక్ అయితే తీసుకెళ్తాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను కార్ తీసుకెళ్ళాను కాబట్టి మధ్యలోనే పడిపోయానబ్బా. ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామా. నేనే షిన్చాన్ని. నేను పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాను. నేను స్టడీస్లో చాలా టాపర్ని. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. క్రికెట్ చాలా బాగా ఆడుతాను. ఫుట్బాల్ కూడా ఆడుతాను. హుర్రే 250 స్పీడ్ పోతుందబ్బా ఇది. నాకు తెలిసి డోరేమాన్ నేను దాటే పోతున్నాను. ఫ్రాంక్లిన్ మామయ్య నాకే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ మెడల్ అయితే అయ్యయ్యో ఇదేంటి నేను దీని మీద పడిపోతాను. అయ్యో అనుకున్నట్టే జరిగిపోయిందబ్బా. ఏంటి నేను ఇక్కడ పడిపోయాను. ఇది కౌంట్కి వస్తుందా రాలేదా నాకు తెలియదబ్బా. అయినా సరే నేను డోరేమాన్ని దాటలేదబ్బా. పైన పడిపోయాను. నాకు తెలిసి ఇక్కడ నుంచి నేను కిందికి అయితే వెళ్ళాలి. బైక్ ఎలాగైనా కిందికి తీసుకెళ్ళాను కాబట్టి ఇక్కడ నుంచి పారాషూట్లో అయితే వెళ్దాం. నా దగ్గర పారాషూట్ ఉందా? అయ్యయ్యో పారాషూట్. అమ్మయ్య నా దగ్గర పారాషూట్ ఉందబ్బా. నాకే తెలియదు పారాషూట్ ఉందని. సో ఓకే మనం త్వరగా అయితే కింద ల్యాండ్ చేసి జల్దీ అయితే ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అబ్బా
అబ్బా దెబ్బ తాకిందే దొడకి. అమ్మయ్య, మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అమ్మయ్య, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం కదా. డోరేమాన్ షిన్చాన్ గాడు ఎక్కడున్నాడు? నీతో రాలేదా? హలో డోరేమాన్. హలో షిన్చాన్, ఎక్కడున్నారా? డోరేమాన్ వస్తున్నావా? త్వరగా రా, విని వెతకాలబ్బా. వీడు ఫీల్ అయినట్టున్నాడు పాపం. షిన్చాన్ నిన్ను కూడా తీసుకెళ్తాను, రారా బాబు. షిన్చాన్ గాడు ఎక్కడున్నాడు? మేబీ కింద ఉన్నట్టున్నాడు. కింద కూడా లేడే. జాబ్ గడు ఒక్కడే ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్లో కూడా లేడు, కింద బెడ్రూమ్లో కూడా లేడు. అయ్యో, ఎక్కడ పోయాడబ్బా వీడు? డోరేమాన్ నీకు అవుపించాడా? అయ్యో, ఎలా అబ్బా జాబ్? ఎక్కడికి పోయాడబ్బా వీడు? త్వరగా వెతకాలి. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఎక్కడున్నాడో వీడిని వెతకాలబ్బా. జాబ్ కానీ కూడా ఎక్కడ ఓపించలేదు అనుకుంటా. అయ్యయ్యో, ఈ షిన్చాన్ గాడు ఎక్కడ పోయాడో ఏమో, బయట కూడా లేడు. అదిగో నాకు ఓపించాడు. డోరేమాన్ నువ్వు జరుగు. అది ఊరుకుతూనే ఉన్నాడు. అరే బ్లాక్ టీషర్ట్గా షిన్చాన్ గారే పొట్టోడా, నాకు ఓపించలేదు అనుకుంటానవారా? సారీ చెప్పిన కదా, నిన్ను కూడా తీసుకుపోతానులే. నాతో వస్తావా రాదా? ఇప్పుడు నువ్వు నాతో వస్తే నేను తీసుకుపోతా, లేకపోతే లేదు. ఇద్దరిని తీసుకుపోతా అని చెప్తున్నా కదా. అమ్మో పొట్టోడే కానీ వీనికి కూడా బాగానే ఫీలింగ్స్ ఉన్నాయి అబ్బా. చిన్న చిన్న వాటికి కూడా హర్ట్ అయిపోతాడు. బ్లాక్మెయిల్ చేసి మరి ఇప్పుడు నన్ను బయటికి అయితే తీసుకుపోతాడు. రండ్రా, కార్లోనైతే వెళ్ళిపోదాం. డోరేమాన్ షిన్చాన్ త్వరగా ఎక్కువ. ఈ షిన్చాన్ గడు చూసినావా ఆనందంలో ఎంత అయితే తుల్లి ఎగురుతున్నాడు. డోరేమాన్ షిన్చాన్ ఇద్దరు గట్టిగా సీల్ బెల్ట్లు అయితే పెట్టుకొని ఉండండి. మనమైతే ఇప్పుడు ఏడిపోతున్నాం తెలుసా? బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. అమ్మయ్య, ఫైనల్ అయితే బీచ్కి అయితే వచ్చేసాం. నా టెన్షన్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆ బీచ్ సముద్రంలో దొరకకుండా ఉంటే చాలు. త్వరగా దిగండి రా డోరేమాన్ షిన్చాన్. నేనైతే దిగేశాను, నా వెనకనే రండి. సో ఇక్కడ మీకు తాగడానికి అయితే ఇక్కడ స్ప్రైట్ థమ్స్అప్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రోలర్ కోస్టర్, అక్కడ జెయింట్ వీల్ అన్నీ అయితే ఉంటాయి. సో డోరేమాన్ షిన్చాన్ నేనైతే మీకు ఒక 1 అవర్ అయితే టైం ఇస్తున్నాను. ఈ 1 అవర్లో బీచ్ మొత్తం తిరుగుతారో మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. ఈ 1 అవర్లో కానీ వచ్చి కార్లో కూర్చోలేదు అనుకోండి, ఇక్కడ నైస్ పెట్టి వెళ్ళిపోతాం. సరేనా? అమ్మయ్య, ఇలా అయితే మనం ఫ్రాంక్లిన్ మామయ్య అయితే చీటింగ్ అయితే చేసాం. డోరేమాన్ ఇలా అయితే చాలా 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 అయితే యాక్టింగ్ చేశాను, అయితే గొడవ పడ్డట్టు. సో ఫైనలీ మనమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు బీచ్కి అయితే వచ్చేసాం. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అండ్ షేర్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నేనైతే వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.